సుగాలి ప్రీతి ఇదొక కేసు మాత్రమే కాదు. తన కూతురికి అన్యాయం జరిగిందని ఒక తల్లి చేసే పోరాటం గురించి, తన గొంతుని లోకమంతా తొక్కేద్దామని చూసినా కూడా ఆ తల్లి పోరాడే యుద్ధం గురించి, మన లైఫ్ లో చాలా కేసెస్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. అన్ని కేసెస్ లో ఒక కేసు ఎలాంటిది వస్తుందంటే అది మనల్ని చాలా భయపెట్టేస్తుంది. 2 to 3 days వరకు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి ఒక కేసు సుగాలి ప్రీతిది. ఈ అమ్మాయి పేరు సుగాలి ప్రీతి. ఈమె తన స్కూల్లో అతి ఘోరంగా చనిపోయింది. ఆమె చనిపోయి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆమెకెందుకు న్యాయం జరగలేదు. ఈ కేస్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోవడానికి కారణాలేంటి? ఈమెది ఆత్మహత్యనా లేక హత్యనా? ప్రీతి కటమంచి రామలింగారెడ్డి అనే స్కూల్లో 3rd క్లాస్ నుంచి చదువుతుంది. తనకి స్టడీస్ అంటే చాలా ఇష్టం. ఒక ఎస్టీ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల తన పేరెంట్స్ పడే కష్టాలను చూసి బాగా చదువుకొని అలాంటి సిచ్యువేషన్స్ ని ఎవరికి రానివ్వకుండా చేయాలనుకుంది. ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా తనకి ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్ వచ్చేది. అంత బాగా చదివేది. యూజువల్లీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటుంటాడు. ప్రీతి కూడా అలానే అనుకొని తన ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఉండాలని ఆ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే హాస్టల్లో ఉండేది. కొన్ని డేస్ అంతా బాగానే ఉంది. కానీ 11th ఆగస్టు రోజు రాఖీ కట్టడానికి ఇంటికి వచ్చింది. ఆ రోజు రాఖీ కట్టేసిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్లే టైంలో వాళ్ళ అమ్మగారితో, అమ్మ నేను డే స్కాలర్ గానే ఉంటాను, నేను స్కూల్లో ఉన్నాను, చైర్మన్ కొడుకులైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి నన్ను నైట్స్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తను స్కూల్ కి వెళ్లిపోయింది. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఇది విన్నారో ఏంటి ప్రీతి ఇలా అంటుందని డౌట్ వచ్చి ఆ స్కూల్ మేనేజ్మెంట్ అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి భార్య అయినటువంటి ఆశాలతతో మా కూతురు ఇలా ఎందుకు అంటుందని అడిగారు. అప్పుడు ఆవిడ, మీ కూతురు 4 o'clock లెగడానికి ఇబ్బంది పడుతుంది, అందుకే ఇలా అనునొచ్చు అని చెప్పారు. ప్రీతి వాళ్ళ అమ్మగారు అయినటువంటి పార్వతి గారికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి డిసిషన్ తీసుకుందామని ఇంటికి వచ్చేశారు. 18th ఆగస్టు రోజు ప్రీతి వాళ్ళ పెద్దమ్మ తనను కలవడానికి వెళ్ళినప్పుడు ప్రీతి చాలా భయంగా ఏడుస్తూ మాటి మాటికి అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారని అడిగితే ఆవిడ సండే వస్తారని చెప్పింది. ఎప్పుడైతే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారో ఆ హాస్టల్ వార్డెన్ ఆ పక్కన నుంచొని వీళ్ళ కన్వర్జేషన్ మొత్తం వింటుంది. వాళ్ళ పెద్దమ్మ గారికి డౌట్ వచ్చి ఎవరావిడ అని అడిగితే ఆ స్కూల్ చైర్మన్ అయినటువంటి జనార్దన్ రెడ్డి చుట్టం ఆవిడ. ఆ హాస్టల్ మొత్తం మెయింటైన్ చేసేది ఆవిడే అని చెప్పి ప్రీతి చెప్పింది. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ చేస్తూ పార్వతి గారితో, ఈ రోజు నేను ప్రీతిని కలవడానికి వెళ్ళినప్పుడు తను చాలా భయపడుతూ ఏడుస్తూ మాట్లాడింది అండ్ ఏదో చెప్పడానికి కూడా ట్రై చేసింది. కానీ ఆ హాస్టల్ వార్డెన్ పక్కనే ఉండడం వల్ల చెప్పలేకపోయిందేమో అండ్ మాటి మాటికి అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారని కూడా అడిగిందని చెప్పారు. పార్వతి గారు ఇది విన్న వెంటనే నెక్స్ట్ డే అంటే 19th ఆగస్టు రోజు ప్రీతిని కలవడానికి వెళ్దాం అనుకున్నారు. కానీ 19th ఆగస్టు రోజు మార్నింగే పార్వతి గారికి ఆ స్కూల్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆ స్కూల్ స్టాఫ్ మెంబర్ అయినటువంటి పెద్దయ్య అనే అతను కాల్ మాట్లాడుతూ, మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే వచ్చి తీసుకెళ్ళనని చెప్పారు. కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా పార్వతి అండ్ రాజు గారు ఆ స్కూల్ కి వెళ్లారో లేదో వాళ్ళు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ కూతుర్ని అలా చూసేసరికి వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. వాళ్ళ కూతురు లేదన్న బాధ ఒక సైడ్ ఉంటే ఇదంతా ఎవరు చేశారని వాళ్ళకంటే ముందొచ్చిన పోలీసులను అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. పోలీసులు వీళ్ళిద్దరి నుంచి ఐ విట్నెస్ గా సైన్ చేయించుకొని ప్రీతి బాడీని కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం కి తీసుకెళ్లిపోయారు. ప్రీతి వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాజుగారు వేసిన సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ రూమ్ కి వెళ్లారో ఆ క్రైమ్ సీన్ అండ్ ప్రీతి బాడీ పైన ఉన్న ఆ మార్క్ ను చూస్తే ప్రీతిని ఎవరో కావాలని బలవంతంగా చంపేస్తారని అర్థమవుతుంది. కానీ పోలీసులు అవేవి పట్టించుకోకుండా ప్రీతిది ఒక అని తేల్చేశారు అని చెప్పారు. ఇన్ఫాక్ట్ మనం ఆ ఫోటోని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రీతి ఉన్నది 5'2" అండ్ ఆ ఫ్యాన్ ఉన్న హైట్ 10 feet. ఒక 5 feet ఉన్న అమ్మాయి అంత హైట్ లో ఉన్న ఫ్యాన్ కి చిరను ఎలా కడుతుంది? ఒక ల్యాడర్ వేసి కట్టిందనుకుంటే పోలీసులకి 1 feet ఉన్న బకెట్ తప్పించి ఇంక హైట్ ఉన్న వస్తువులు ఎక్కడా దొరకలేదు. ప్రీతి గొంతు మీద ఉన్న మార్కు చూస్తే అది తన మెడలో ఉన్న క్లాత్ వల్ల వచ్చింది కాదని ఈజీగా అర్థమవుతుంది. ప్రీతిని ఎవరో వైర్ ఆరు తారుతో గొంతును నొక్కేసి చంపేశారనేది తెలుస్తుంది. అండ్ ప్రీతి కాళ్ళు నేలకి టచ్ అవుతున్నాయి కూడా. అయినా కూడా పోలీసులు ఇది ఆత్మ ఎలా చెప్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ప్రీతి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం కి తీసుకెళ్లినప్పుడు శంకర్ అనే డాక్టర్ కర్నూలు మెడికల్ కాలేజ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ప్రీతి బాడీని 3 గంటల సేపు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో తెలుసా? ప్రీతిని ఎవరో చాలా దారుణంగా కొట్టారు. వాటి ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన వాటి ఎఫెక్ట్ కనిపిస్తుంది అండ్ ప్రీతి వజైనాలో చాలా వరకు సీమన్ నిండి ఉందని రిపోర్ట్ ఇచ్చారు. వీటిపైన ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా కావాలని రాశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక్కటే కాదు, సైటాలజీ అండ్ పాత
పాథాలజీ రిపోర్టులలో డాక్టర్ బాలేశ్వరి అనే ఆవిడ ప్రీతి బాడీలో స్పెర్మ్స్ దొరికాయి. అవి కూడా కంప్లీట్ ఫామ్ లో లైక్ హెడ్, బాడీ అండ్ టైల్ తో ఉన్నాయి. అండ్ ప్రీతి నెక్ పైన ఏదైతే మార్క్ ఉందో అది డీపర్ మోస్ట్ లేయర్ వరకు ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీటిని బేస్ చేసుకుని ఆ అమ్మాయిని ఎవరో సెక్సువల్ గా అరెస్ట్ చేసి కిరాతకంగా చంపేశారు. అండ్ ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకొచ్చి ఫ్యాన్ కట్టేసి తనే సూసైడ్ చేసుకున్నట్లుగా పోర్ట్రే చేశారని రాజు నాయక్ గారు ఏదైతే రోజు వాళ్ళ కూతురు చనిపోయిందో అదే రోజు ఆ స్కూల్ చైర్మన్ అయినటువంటి జనార్దన్ రెడ్డి అండ్ ఆయన కొడుకులైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి అండ్ దివాకర్ రెడ్డిల మీద పోక్సో యాక్ట్ అండ్ SC ST యాక్ట్ కింద FIR చేశారు. 2017 సెప్టెంబర్ 18న హర్షవర్ధన్ రెడ్డి మరియు దివాకర్ రెడ్డి ఇద్దరిని అరెస్టు చేశారు. అంటే 2017లో ఆగస్టు 19న ప్రీతి మరణిస్తే సెప్టెంబర్ 18న అనుమానితులను అరెస్టు చేశారు. అంటే దాదాపు నెల రోజులకు గానీ అనుమానితుల మీద చర్యలు తీసుకోలేదు. అది కూడా ముగ్గురు అనుమానితుల్లో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారు. అసలు కొడుకులతో పాటు జనార్దన్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేకపోయారనేది ఇక్కడ ప్రశ్న. ఇక జనార్దన్ రెడ్డి పోలీసులకి లొంగిపోయిన తర్వాత 6 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అసలు జనార్దన్ రెడ్డి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది మరో అనుమానం. ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ మొత్తం కేసునే పూర్తిగా మార్చేసింది. ఎలా అంటే ఫారెన్సిక్ ల్యాబ్ కు వచ్చిన DNA శాంపుల్స్ అనుమానితులుగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి మరియు జనార్దన్ రెడ్డిల DNA సరిపోల్చే ప్రయత్నం చేయగా DNA మ్యాచ్ కాలేదు. అంటే అనుమానితులకు అనుకూలంగా ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ప్రీతి బాడీలో 6 కంప్లీట్ DNA శాంపుల్స్ దొరికాయని చెప్పారు. ఆ 6 DNA శాంపుల్స్ ని హైదరాబాద్ లో ఉన్న ఒక ల్యాబ్ కు పంపించి సిరాలజీ టెస్ట్ చేయమన్నారు. అప్పుడు ల్యాబ్ వాళ్ళు ఏం చేయాలి? ఆ 6 DNA శాంపుల్స్ ని టెస్ట్ చేయాలి కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ 6 DNA శాంపుల్స్ లలో ర్యాండమ్ గా 2 సెలెక్ట్ చేసి వాటి మీద టెస్ట్ చేశారు. ఆ 2 శాంపుల్స్ లో సీమన్ లేదని రిజల్ట్ వచ్చింది. కన్క్లూజన్ గా సిరాలజీ టెస్ట్ లో DNA మ్యాచ్ అవ్వలేదని రిపోర్ట్ ఇచ్చేశారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సిరాలజీ టెస్ట్ బేస్ చేసుకుని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్ళు కూడా DNA మ్యాచ్ అవ్వలేదని రిపోర్ట్ ఇచ్చేశారు. కోర్టుకి ఏం కావాలి? ప్రూఫ్ కావాలి కదా. సిరాలజీ టెస్ట్లలో కూడా వాళ్ళ DNA టెస్ట్లు అనేవి మ్యాచ్ కాలేదు. ఇక్కడ అనుమానం ఏంటంటే జనార్దన్ రెడ్డి పోలీసులకి చిక్కకుండా ఫారెన్సిక్ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? ఫారెన్సిక్ రిపోర్ట్ అనుకూలంగా వస్తుంది అన్న నమ్మకంతోనే అక్టోబర్ 5న పోలీసులకి లొంగిపోయాడా అనేది ప్రశ్న. అంటే త్వరగా బెయిల్ వస్తుందన్న విషయం జనార్దన్ రెడ్డికి ముందే తెలిసి పోలీసులకి లొంగిపోయాడా? పోలీసులు కూడా నిందితులకు బెయిల్ రాకుండా ఎందుకు విఫలమయ్యారు అనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సిరాలజీ టెస్ట్లలో కూడా వాళ్ళ DNA టెస్ట్లు అనేవి మ్యాచ్ కాలేదు. 11 అక్టోబర్ 2016 రోజు కోర్టు వాళ్ళ ముగ్గురికి బెయిల్ ఇచ్చేసింది. హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి పర్ ఈచ్ హెడ్ ఓన్లీ 10,000 రూపాయలు మాత్రమే ఫైన్ వేసింది. కళ్ళ ముందు క్రైమ్ కనిపిస్తున్నా కూడా క్రైమ్ చేసిన వాళ్ళని శిక్షించలేనంత వీక్ సిస్టమ్ అన్నది. కాళ్ళు లేకపోయినా కూడా ఆ తల్లి ఎన్ని ఆఫీసులను తిరగాలి, ఎంత మందిని నడుక్కోవాలి? వాళ్ళు అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒక ST అమ్మాయి మీద రెడ్డి వాళ్ళు చేశారు కాబట్టి ఇలా జరుగుతుంది. అదే సినారియో రివర్స్ చేసి చూస్తే అప్పుడు కూడా ఇలానే జరుగుతుందా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే దీనికి ఎగ్జాంపులే దిశ కేసు మెయిన్ ఎగ్జాంపుల్. చెప్పాలంటే నేను నా కూతుర్ని కాదు కోల్పోయింది, నా మదర్ని నేను కోల్పోయిన. నా తల్లి నన్ను అంత చక్కగా చూసుకునేది. నన్ను ఎప్పుడు చెప్పేది, అమ్మీ నేను బాగా చూసుకుంటానమ్మీ, నీకు ఇంత కాలువ లేకుండా నన్ను ఇట్లా చూస్తున్నావు కదా, తమ్ముడిని చెల్లిని నేను ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా అని చెప్పేది. అట్లాంటి పిల్లలు నాకు లేకుండా చేసినారు. అది మాత్రం నేను తట్టుకోలేను. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేంత వరకు నాకు కొన్న ఊపిరి ఉన్నా కూడా నేను పోరాడతాను సార్.